ఈరోజు 30 డేస్ ప్రోగ్రామ్స్లో భాగంగా ఈరోజు మనం డే 27లో హ్యాడ్ బీన్ అంటే గతంలో ఒక పని ప్రారంభమై గతంలోనే కొనసాగుతుండాలి. ఇప్పుడు కొనసాగడం అవసరం లేదు. అంటే ప్రజెంట్ సింపుల్కు మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కు ఆపోజిట్ ఇది ఫాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనుకోవచ్చు ఒక రకంగా. సో దీనికి సబ్జెక్టు ఆ సబ్జెక్టు హ్యాడ్ బీన్ ప్లస్ వర్క్ ఫోర్ వస్తుంది. అంటే గతంలో ప్రారంభమై గతంలో కొనసాగాలి. ఉదాహరణ చూసుకుందాం. ఒకవేళ మనం నేను నీ కొరకు నిన్న 9 గంటల వరకు వెయిట్ చేస్తూ ఉన్నాను అంటే ఇప్పుడు 6కో 7కో 5కో స్టార్ట్ అయింది. ఇప్పుడు 9 గంటలు అంటే గతంలోనే వెయిట్ చేయడం స్టార్ట్ అయ్యింది, గతంలోనే వెయిట్ చేస్తున్నాను. అంటే ఐ హ్యాడ్ బీన్ వెయిటింగ్ హియర్ టిల్ 9 PM. నిన్న నేను ఇక్కడ 9 PM వరకు వెయిట్ చేశాను, ఇది ఇప్పుడు వెయిట్ చేస్తున్నాను. ఓకే, గతంలోనే. ఓకే, ఇక్కడ ఎస్టర్డే చూసుకోవచ్చు. ఐ హ్యాడ్ బీన్ వెయిటింగ్ హియర్ టిల్ 9 PM ఎస్టర్డే, లాస్ట్ సండే, విధంగా చూసుకోవచ్చు. సో I had been waiting here till 9 PM yesterday. నిన్న నేను ఈ టైం వరకు ఓకే నేను వెయిట్ చేశాను. ఎస్టర్డే, లాస్ట్ సండే, లాస్ట్ వీక్. ఓకే, విధంగా. నెక్స్ట్ నిన్న మేము 8 గంటల వరకు చేస్తూ ఉన్నాము, ఇప్పుడు మీరు రాలేదు. అంటే లేదా గత సండే మేము 8 గంటల వరకు చేసాము, మీరు రాలేదు కదా. వీ హ్యాడ్ బీన్ డూయింగ్ ద వర్క్ అప్ టు 8 PM. We had been doing the work up to 8 PM అని చెప్పారు. We had been doing అంటే మేము చేస్తూనే ఉన్నాం టు 8 PM. 8 PM వరకు లాస్ట్ సండే, లాస్ట్ మంత్, అది ఎస్టర్డే, లాస్ట్ వీక్, ఈ విధంగా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు కీవర్డ్స్. నెక్స్ట్ నేను మీ ఇంటికి వచ్చాను, నువ్వు రాస్తూనే ఉన్నావు, ఈవినింగ్ వరకు రాస్తూనే ఉన్నావు. యూ హ్యాడ్ బీన్ రైటింగ్ అంటిల్ ఈవినింగ్. యూ హ్యాడ్ బీన్ రైటింగ్ అంటిల్ ఈవినింగ్ వరకు రాస్తూనే ఉన్నావు నువ్వు. ఓకే, లాస్ట్ సండే ఆర్ లాస్ట్ మండే, ఆ విధంగా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నిన్న అతడు 6 PM వరకు వర్క్ చేస్తున్నాడు, వారు నిన్న 6 PM వరకు వర్క్ చేస్తున్నారు. దే హ్యాడ్ బీన్ వర్కింగ్ టిల్ 6 PM ఎస్టర్డే. వారు నిన్న 6 PM వరకు వర్క్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ అతడు మార్నింగ్ వరకు చదువుతూనే ఉన్నాడు. నైట్ స్టార్ట్ చేసిన మార్నింగ్ వరకు చదువుతూనే ఉన్నాడు. సో ఈ హ్యాడ్ బీన్ రీడింగ్ అప్ టు మార్నింగ్ వరకు చదువుతూనే ఉన్నాడు. నెక్స్ట్ వర్షం 9 గంటల వరకు పడుతూనే ఉంది. ఉదయం స్టార్ట్ అయింది 5 o'clock 4 o'clock 9 గంటల వరకు పడుతుంది. అంటే గతంలో ప్రారంభమై గతంలో కొనసాగుతుంది. ఇట్ హ్యాడ్ బీన్ రైనింగ్ అంటిల్ ఇట్ హ్యాడ్ బీన్ రైనింగ్ టిల్ 9 AM. 9 AM వరకు అది రైనింగ్, వర్షం పడుతూనే ఉంది అని చెప్పచ్చు. నెక్స్ట్ ఆమె ఆఫ్టర్నూన్ వరకు కుకింగ్ చేస్తూనే ఉంది. మార్నింగ్ స్టార్ట్ చేసింది, ఇంకా కుకింగ్ చేస్తుంది. షీ హ్యాడ్ బీన్ కుకింగ్ అంటిల్ ఆఫ్టర్నూన్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా బన్నీ 8 గంటల వరకు ఆడుతూనే ఉన్నాడు. 6 స్టార్ట్ చేసినాడు, 7 అయింది, 8 అవుతుంది, ఆడుతూనే ఉన్నాడు. ఇప్పుడు ఆడతలేడు, గతంలో ప్రారంభమై గతంలో కూడా కొనసాగుతుండాలి. సో బన్నీ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ టిల్ 8 AM. 8 AM వరకు ఓకే ప్లే చేస్తూనే ఉన్నాడు. ఈ విధంగా మన హ్యాడ్ బీన్ ఫాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో గతంలో పడిన గతంలో కొనసాగుతున్నాయి. అక్షరాలను ఇంగ్లీష్లో నుంచి తెలుగు నుంచి ఇంగ్లీష్లో మాట్లాడితే ఇవన్నీ మాట్లాడుకోవాలి. ఇదే పర్ఫెక్ట్ అన్నట్టు. ఓకే, రైట్. సో మనకు చూసుకుంటే నేను ఐ అనే సబ్జెక్ట్ చూసుకున్న టోటల్ నేను నీ కొరకు 9 గంటలకు వెయిట్ చేస్తుంటే హ్యాడ్ బీన్ వెయిటింగ్ హియర్ టిల్ 9 PM. నేను అప్ టు 8 PM వర్క్ చేస్తుంటే హ్యాడ్ బీన్ డూయింగ్ ద వర్క్ అప్ టు 8 PM. నెక్స్ట్ నేను రాష్ట్రం నుండి ఈవినింగ్ వరకు అంటే ఐ హ్యాడ్ బీన్ రైటింగ్ అంటిల్ ఈవినింగ్. నేను 6 PM వర్క్ చేస్తుంటే ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఓకే టిల్ 6 PM. నెక్స్ట్ నేను చదువుతూ ఉన్నాను అంటే మార్నింగ్ వర్క్ అంటే హ్యాడ్ బీన్ రీడింగ్ అప్ టు మార్నింగ్. వర్షం పడుతుంటే హ్యాడ్ బీన్ రీడింగ్ టిల్ 9 AM PM or AM. నెక్స్ట్ నేను వంట చేస్తున్నాను ఆఫ్టర్నూన్ అనుకుంటే హ్యాడ్ బీన్ కుకింగ్ అంటే ఆఫ్టర్నూన్. నేను ఆడుతున్నాను 8 గంటల వరకు అంటే హ్యాడ్ బీన్ ప్లేయింగ్ ఓకే టిల్ 8 AM. ఈ విధంగా మనం హ్యాడ్ బీన్ యూజ్ చేసి చెప్పుకోవచ్చు. ఓకే, ఇదే పాస్ట్ పర్ఫెక్ట్ పని చేసినట్టు. ఇంకో బిడ్డతో ఓకే, థ్యాంక్ యూ.